లోకి వెళ్తాయి. మళ్ళీ ఆ కాంపోజిషన్లు కాన్ఫ్లిక్ట్లు కూడా మళ్ళీ కూటమిలో ప్రవేశించే ఒక అవకాశం ఉంది. సో బాలినేని శ్రీనివాసరెడ్డి చేరిక కేవలం ఆయనకు మాత్రమే పరిమితం అయ్యేది కాదు. దీనికి మీరు సామినేని ఉదయభానును జోడించాలి. సామినేని ఉదయభాను కూడా ఫైర్ బ్రాండ్ లీడర్ కింద లెక్క. సార్ కష్టకాలంలో కృష్ణా జిల్లాలో నిలబడి వ్యక్తి జగన్తోనే నిలబడ్డాడు గట్టిగా. అప్పుడప్పుడు టీవీ చర్చలకు కూడా వస్తూ ఉండేవాడు. అంతకుముందు రాజశేఖర రెడ్డితో కూడా వీర విధేయుడిలాగా ఉన్నాడు. ఆయన కూడా వస్తే సోషల్ కాంపోజిషన్ సామాజిక పొందిక చాలా మారుతుంది. వీళ్ళందరినీ కనుక పవన్ కళ్యాణ్ ఎంటర్టైన్ చేస్తున్నాడు, ఎంగేజ్ చేస్తున్నాడు అనుకుంటే తప్పకుండా ఆయన తన పార్టీని బలోపేతం చేసి మరింత పెంచుకోవడం మీద ఒక కన్ను వేసి ఉంచారు. అంటే మొన్న ఎన్డీఏ సమావేశంలో కూడా ఆయన చంద్రబాబును బాగా పొగుడుతున్నారు. అంటే అభినందించడం వేరు, 73 ఏళ్ల వయసులో కూడా ఓపికగా చేస్తున్నారు, అనుభవం కలిగిన వాళ్ళు, ఇట్లాంటివి కొంచెం ఉదారంగా ప్రశంసిస్తున్నాడు పవన్కి. అందులో ఆయన అభిమానుల్లో కూడా అభిప్రాయం ఉంది. మేమంతా మీ వాళ్ళు వచ్చిందంటుంటే మీరేమో ప్రతిసారి ఆయన పొగుడుతుంటే ఎట్లా అన్న. మొత్తానికి అలా పొగుడుతూ ఉన్నప్పటికీ వ్యూహాత్మకంగా జనసేనను పటిష్టం చేసుకోవడం మీద, తన శ్రేణులు పెంచుకోవడం మీద కూడా ఆయన పూర్తిగా దృష్టి పెడుతున్నాడని అర్థమవుతుంది. ఇంకొకటి నేను మీకు ఎన్నికల పోటీ అప్పుడే పోలింగ్ అప్పుడు ముందే చెప్పాను, పవన్ కళ్యాణ్ గతంలో లాగా ఎవరో ఒకరు వస్తే చాలని అనుకోవడం లేదు. రిసోర్స్ఫుల్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ హోల్డ్ ఉన్నవాళ్ళు, అంటే వనరులు ఉండాలి, పట్టు ఉండాలి, మూడోది అనుభవం, ఏదో ఒక విధంగా పార్టీకి ప్లస్ అయ్యేవాళ్ళు, అసెట్స్ అయ్యేవాళ్ళని తీసుకోవాలి అనే ఒక ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తుంది. వీళ్ళందరూ ఆ జాబితాలో ఇమడతారు. మరి తర్వాత ఏం జరుగుతుంది? బాలినేని కలిశాక మాట్లాడతారంటున్నాడు ఆయన. అంటే బాలినేని కలవడానికి ఇష్టపడడం, ఒప్పుకోవడమే ఒక ముఖ్యమైన పరిణామం. కాబట్టి ఆయన సీనియర్ మోస్ట్, నిస్సందేహంగా బాలినేని సీనియర్ మోస్ట్ కింద లెక్క. అంటే వైవి సుబ్బారెడ్డి మీద ఆయన కూడా ఆ జిల్లానే, బంధువు కూడా. ఈయనకు వచ్చేసరికి ఎప్పటి నుంచో ఉన్నాడు. కాబట్టి ఏం జరుగుతుందో మనం చూడాలి. ఈ తెలుగుదేశంలో దీని ప్రభావం ఎలా ఉంటుందనేది కూడా మనం గమనించాలి. ఇప్పుడు తెలిసే ఇద్దరు వర్క్ డివిజన్ చేసుకొని వీళ్ళని వీళ్ళు ఇలా చేర్చుకుంటున్నారా, లేక అట్ ది కాస్ట్ ఆఫ్ ది అదర్ ఇంకొకరి బదులు తమ పెరగడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఇది ఇక్కడ క్రూషియల్ క్వశ్చన్. బాలినేని ఉదయభాను ఇలాంటి వాళ్ళు కలిసిన తర్వాత అటు ఇటు వచ్చే రియాక్షన్స్ని బట్టి మనకు ఈ విషయంలో క్లారిటీ వస్తుంది. జగన్ను వదిలే బ్యాచ్ పెరుగుతుందనడంలో ఏం సందేహం లేదు. పెరుగుతుంది, ఆ బ్యాచ్ ఓకే పెరుగుతుంది సార్, అందులో ఏం డౌట్ లేదు. ఎందుకంటే కార్యక్రమం కూడా లేదు వైసీపీకి, కార్యాచరణ లేదు, అసలు కార్యాచరణ లేదు. అప్పుడప్పుడు ఇది అంటుంటే నేను వాస్తవంగా అంతకుముందు కూడా అనేవాడిని, జగన్ను చంద్రబాబును విమర్శించటం అనేది అధికారంలో ఉన్నప్పుడైనా లేనప్పుడైనా అదొక్కటే అజెండా ఎలా అవుతుంది? వాట్ ఈజ్ ది ప్రోయాక్టివ్ అజెండా? అవును. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా మాలాంటి వాళ్ళ మీద చాలా కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళు. అంటే అంతకుముందు అంతా ధర్మరాజ్యమే నడిచింది, ఒక్కసారిగా ధర్మరాజ్యం పోయి ఇంకొక రాజ్యం వచ్చింది. అప్పుడున్న తప్పులు అప్పుడున్నాయి, అప్పుడున్న మంచి అప్పుడుంది, ఇప్పుడు ఇంకో భిన్నమైనటువంటిది. బీజేపీతో ఇద్దరు బాగానే ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏమంతా తలకిందులు అయిపోయినట్టు ఇంకా మీరు నోరెత్తకూడదు, మీరు మరింతగా దీన్ని తిట్టాలి, మీరు ఇంతటితో ఆపేశారు, ఈ విధంగా మాట్లాడుతుంటే అసలు అర్థం కావట్లేదు. ఓకే, ఇది వైసీపీ వాళ్ళు ఎందుకంత ఏదో ధర్మాగ్రహంలాగా ఇప్పుడున్న దాన్ని పూర్తిగా తిట్టేయాలి. అలా తిట్టలేదు జగన్, లేకపోతే కొంచెం రెండు వైపులా చూద్దాం అన్నదిగా కదా కోపం వచ్చింది. అది వాళ్ళది కూడా చాలా పొరపాటు. అంత గొప్పగా ఇంకేమీ లోపమే లేదు, అంత అద్భుతంగా చేశారనేంత పరిస్థితి ఏం లేదు. కనీసం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అయినా తొందరగా తెప్పరిల్లి రంగంలోకి దిగింది ఏం లేదు. ఓకే, ఒక 15 రోజులకు ఒకసారి వెళ్ళటం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దాని మీద మాట్లాడటం, మళ్ళీ అంతే అవుతుంది. నేను చివరిగా అప్పుడు ఒకసారి ఏదో అందరితో కలిసినప్పుడు అప్పుడప్పుడు మీకు చెప్తుంటా కదా, అప్పుడు సలహా ఇచ్చేదాన్ని నేను. మరి మీరు మాట్లాడుతుంటే అది టీడీపీ సభో వైసీపీ సభో తెలియట్లేదు, కనీసం ఒక 50 సార్లు చంద్రబాబు నాయుడు, అదే చంద్రబాబు నాయుడు, ఈ చంద్రబాబు భజన మీరు, జగన్ భజన వాళ్ళు ఎంతకాలం అండి ఇది అని. కాబట్టి ఆ పార్టీలో ఉన్న వాళ్ళ కాన్ఫిడెన్స్ బాగా షేక్. జగన్ తోటి చెప్పారు ఇది, జగన్తో నేను చెప్పాను. ఓకే, చెప్పాను. టీడీపీ వాళ్ళతో కూడా ఏమంటారు సార్, ఆయన రిసీవ్ చేసుకుంటారు, టీడీపీ వాళ్ళతో కూడా చెప్పాను నేను. అప్పుడు అన్న ఓకే అయితే ఆ పెద్ద మనిషి లేకపోతే అదే అని ఇలా ఏదైనా అనొచ్చేమో అన్నాడు. ఆ తర్వాత మీరు చూస్తే కొన్ని వాడడం కూడా మీరు చూస్తారు. అలాగే నేను తెలుగుదేశం వాళ్ళతో కూడా చెప్పేవాడిని, అది ఇంకా రాష్ట్రం విడిపోకముందు
పొద్దున్నే కనీసం 1/2 మంది జగన్ మీద ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి జగన్కు మీరే ఎక్కువ ప్రచారం ఇస్తారు. ఇప్పటికీ నా ఉద్దేశం అదే. జగన్కు చాలా అత్యధిక ప్రచారకర్త ఎవరు అంటే చంద్రబాబు నాయుడు. వీళ్ళిద్దరూ ఒకరినొకరు వ్యతిరేకించుకుంటూనే విపరీత ప్రచారం చేసుకున్నారు. ఏదైతే అది పక్కన పెడదాం, కానీ వైసీపీకి కార్యాచరణ అనే దాంట్లో ఇప్పటికీ ఏం లేదు. నియామకాలు, అవును, జిల్లాల అధ్యక్షులు మార్చాము, సలహాదారులు, ఎవరికి ఏం సలహాలు ఏమి, ఇదంతా ఎందుకు పని చేయడానికి కదా. పని లేకపోయిన తర్వాత ఇంకేముంది ఇవన్నీ. ఓకే, అయోమయంలో ఉంది వైసీపీ. ఇంకా అందులో రెండో అభిప్రాయం ఏం లేదు. ఒక విధమైన అయోమయంలో ఉంది. ఎదురుదాడి కూడా చేయడానికి బదులు తమ ఏదో గాయపడిన మనుషుల్లాగా మాట్లాడడం వైసీపీ మీడియాలో మనకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ప్రతిదీ జరిగినా కానీ అంటే ప్రజలు కూడా బుద్ధి లేదు, అలా కూడా కామెంట్స్ పెడుతున్నారు. ప్రజలు ఎవరు చేశారో వాళ్ళు కనుక్కోలేరు అంటే ప్రజలదే తప్పు అన్నట్టు. ఏ పార్టీ అయినా, నేను గతంలో కూడా అనేవాడిని, మీరు ప్రజలను తిట్టకండి, జగన్ను గెలిపించినందుకు వాళ్ళు అప్పుడు నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు అంతే, ప్రజలు జగన్ అనే మహానుభావుని గుర్తించలేక చంద్రబాబుని గెలిపించారు అని ప్రజలు అంటాం. ప్రజలు ఎందుకండి నిందించటం? తమ కోసం ఎవరు ఏం చేస్తున్నారని ప్రజలు చూస్తారు, దాన్ని బట్టి స్పందిస్తారు. ఓకే సార్, వాలంటీర్లు భవిష్యత్తు ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాడు వచ్చి